పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నిక 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ఇక్కడ జెండా ఎగరేసిన చరిత్ర ఉంది. 2009లో కాంగ్రెస్, ఆ తరువాత బీఆర్ఎస్ వరుసగా విజయం సాధించాయి. బీజేపీ మాత్రం ఇంకా తన సత్తాను చాటలేదు. అందుకే కాషాయ పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో పోలిస్తే బీజేపీకి ఇక్కడ పట్టు తక్కువే. అయితే 2009 నుంచి ఆ పార్టీ క్రమంగా ఎదుగుతూ వస్తుంది. 2009 ఎన్నికల్లో కేవలం 9,000 ఓట్లు తెచ్చుకున్న బీజేపీ 2023 ఎన్నికలు వచ్చేసరికి 25,000 ఓట్లకు పైగా సాధించింది. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఆ పార్టీ బలం ఊహించని స్థాయిలో పెరిగింది. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చే జూబ్లీ హిల్స్ లో అప్పుడు ఏకంగా 64,000 ఓట్లు సాధించింది బీజేపీ. దీంతో ఎంపీగా కిషన్ రెడ్డి విజయం సులువైందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేంద్రకు 89,000 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే బీజేపీ దాదాపు 40,000 ఓట్లు అధికంగా సాధించింది. కాంగ్రెస్ 25,000 ఓట్లు ఎక్కువగా తెచ్చుకుంది. బీఆర్ఎస్ మాత్రం భారీగా నష్టపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 80,000 ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి కేవలం 18,000 ఓట్లతో సరిపుచ్చుకుంది. ఇప్పుడు ఈ లెక్కలే బీజేపీకి కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అందుకే పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ను దెబ్బతీసే విధంగా పక్కా ప్లాన్ కూడా వేసింది. కాంగ్రెస్ మజ్లిస్ బంధాన్ని జనంలోకి తీసుకెళ్తుంది. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ ఓవైసీ చెప్పినట్టుగా వింటుందన్న ప్రచారం కూడా చేస్తోంది. నవీన్ యాదవ్ చేతి గుర్తుతో పోటీ చేస్తున్న మజ్లిస్ అభ్యర్థి అంటూ జనంలోకి వెళ్తుంది. దీనివల్ల హిందూ ఓట్లను టార్గెట్ చేస్తుంది. అదే సమయంలో గోరక్ష నినాదాన్ని బలంగా వినిపిస్తోంది. గోరక్షకుడి మీద కాల్పులపై పెద్ద ఎత్తున ఆందోళన కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా అగ్రనేతలంతా జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి జూబ్లీ హిల్స్ వస్తుండటంతో ఆయన దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దగ్గర నుంచి ఆయన ఇక్కడే మకాం వేశారు. పాదయాత్రలు చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారం కూడా చేస్తున్నారు. ముస్లింల ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య చీలిపోతే తాము లాభపడొచ్చన్న అంచనా బీజేపీకి ఉంది. అలాగే ఈ నియోజకవర్గంలో ఏపీకి చెందిన వారి ఓట్లు కూడా గణనీయంగా ఉండడంతో వారిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. ఇందుకోసం ఏపీ బీజేపీ నేతలను కూడా రంగంలోకి దింపుతుంది. ఇందుకే పార్టీ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, సీనియర్ నేతలు పురంధేశ్వరి, సుజనా చౌదరిల పేర్లను కూడా చేర్చింది. వారి ప్రచారంతో ఆంధ్రాకు చెందిన ఓట్లు తమకే పడతాయని కూడా భావిస్తోంది. ఇక గతంలో ఇది టీడీపీకి పట్టున్న సీటు కావడంతో ఆ పార్టీ సానుభూతి పరులు కూడా ఉంటారు. ఇక్కడ ఆ పార్టీ పోటీలో లేకపోవడంతో వారి ఓట్లు కూడా తమకే పడతాయని కాషాయ పార్టీ అంచనా వేస్తోంది. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల నాటికన్నా ఎక్కువ ఓట్లు వస్తే గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది బీజేపీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.